స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమా ట్రైలర్ ఇంటర్నెట్లో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒరిజినల్ అఫీషియల్ రిలీజ్కి ముందే ఇంటర్నెట్లో లీక్ అవడం, ఎంసీయూ నుండి ఫ్యూచర్లో రాబోతున్న మల్టీవర్స్ని టీజ్ చేయడం, ఇవన్నీ చూస్తే ఈ ట్రైలర్ మీద అలాగే ఓవరాల్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా పెరుగుతాయి. అన్నిటికీ మించి మనందరం చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాల్లో చూసిన సూపర్ విలన్స్ మళ్ళీ బతికి బయటికి రావడం ఒక నొస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తోంది. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ని 0.25 స్పీడ్లో చూస్తే కనిపించే కొన్ని హిడెన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నెంబర్ 1, ఫ్లాష్ బ్యాక్ ఫార్ ఫ్రమ్ హోమ్. ఈ కొత్త స్పైడర్ మ్యాన్ సినిమా ఇంతకు ముందు వచ్చిన ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ ఎండింగ్ నుంచి మొదలవుతుంది. సో కంటెంట్ అర్థం కావాలంటే ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ చివరిలో స్పైడర్ మ్యాన్ విలన్ మిస్టీరియోని చంపినట్టు ఒక వీడియోని క్రియేట్ చేస్తాడు. ఈ వీడియోని న్యూస్ పేపర్ జర్నలిస్ట్ జోనా బయట ప్రపంచానికి రివీల్ చేస్తాడు. సో పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని, మిస్టీరియోని చంపేశాడని ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే బయటి జనాల దృష్టిలో హీరోలా ఉండే పీటర్ పార్కర్ విలన్ అవుతాడు. సో ఈ నో వే హోమ్ ట్రైలర్ కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్తో మొదలవుతుంది. పీటర్ పార్కర్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఎంజే ఇద్దరు టెర్రస్ మీద ఉంటారు. ఎంజే న్యూస్ పేపర్లో పీటర్ మీద రాసిన అలిగేషన్స్ని చదివి వినిపిస్తూ ఉంటుంది. ట్రైలర్లో మొదటి 40 సెకండ్లు స్పైడర్ మ్యాన్ ఇలా ఫాల్స్ అలిగేషన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇందులో ఉండే డిఫరెంట్ షాట్స్ని గమనిస్తే పబ్లిక్ ఎనిమీ అని చెప్పి స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ రివీల్ అవ్వడం, అలాగే పోలీసులు, లాయర్లు స్పైడర్ మ్యాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, అంతేకాకుండా కోర్టు దగ్గర, కాలేజ్లో జనం అందరూ స్పైడర్ మ్యాన్కి వ్యతిరేకంగా ఒక విలన్లా చూడడం, ఇదంతా ట్రైలర్ బిగినింగ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో స్పైడర్ మ్యాన్కి సడన్గా ఎదురైన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే ఒక్కటే మార్గం, డాక్టర్ స్ట్రేంజ్. ఒక షాట్లో డాక్టర్ స్ట్రేంజ్ బొమ్మలుండే లైట్లు కనిపిస్తాయి. కట్ చేస్తే ఈ ట్రైలర్లో నెక్స్ట్ సెగ్మెంట్ నెంబర్ 2, ద మల్టీవర్స్ మ్యాడ్నెస్. అసలు ముందుగా ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్కి అర్థం మల్టిపుల్ యూనివర్సెస్. సింపుల్గా చెప్పాలంటే వేరువేరు ప్రపంచాల్లో వేరువేరు సూపర్ హీరోలు, సూపర్ విలన్స్ ఉంటారు. కాకపోతే ఒకరి ప్రపంచంతో మరొకరికి సంబంధం ఉండదు. కానీ ఎప్పుడైతే కాలాన్ని మార్చాలి అని ట్రై చేస్తారో అప్పుడు ఈ మల్టీవర్స్లో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఇదే ఇప్పుడు రాబోతున్న స్పైడర్ మ్యాన్ సినిమాలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్. అలాగే ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ని ఎంసీయూ నుండి ఫ్యూచర్లో రాబోయే సినిమాలన్నింటిలోనూ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అందుకే వాండావిజన్, లోకీ లాంటి టీవీ షోస్లో కూడా మల్టీవర్స్ని ఆడియన్స్కి పరిచయం చేశారు. ఇకపోతే ఈ ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తే స్పైడర్ మ్యాన్ కష్టాలన్నీ తీరిపోవాలంటే జనమంతా పీటర్ పార్కర్ పాస్ట్ గురించి మర్చిపోవాలి. అలా చేయాలంటే ఒక్కటే దారి, డాక్టర్ స్ట్రేంజ్. సో పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి తన సిచ్యువేషన్ చాలా దారుణంగా తయారైందని చెప్తాడు. సో డాక్టర్ స్ట్రేంజ్ని ఒక ఫేవర్ అడుగుతాడు. ఇక్కడ ఫేవర్ ఏంటంటే మిస్టీరియో పీటర్ పార్కర్ ఐడెంటిటీని రివీల్ చేయకుండా పాస్ట్ని చేంజ్ చేయమని. మనందరికీ తెలుసు డాక్టర్ స్ట్రేంజ్ పాస్ట్కి ఫ్యూచర్కి టైం ట్రావెల్ చేయగలుగుతాడు అని. కానీ తర్వాతి షాట్లో స్ట్రేంజ్ పక్కనుండే వాంగ్ మాత్రం డోంట్ కాస్ట్ దట్ స్పెల్ అని వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఏమాత్రం తేడా జరిగినా సరే మల్టీవర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అలా ఓపెన్ అయితే వేరువేరు ప్రపంచాల నుండి చాలామంది విలన్స్ అటాక్ చేస్తారు. ఇదే మల్టీవర్స్ మ్యాడ్నెస్. కానీ డాక్టర్ స్ట్రేంజ్ మాత్రం ఈ వార్నింగ్స్ ఏం పట్టించుకోకుండా పీటర్ గతాన్ని మార్చడానికి ట్రై చేస్తాడు. పర్సనల్గా నాకైతే ట్రైలర్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇదే అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి ఈ మల్టీవర్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక మళ్ళీ రివర్స్ చేయడం కష్టం. ట్రైలర్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే గనక మల్టీవర్స్ మ్యాడ్నెస్ని కొన్ని ఇంక్రెడిబుల్ విజువల్స్తో కన్వే చేశారు. స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ ఇద్దరూ ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచంలోకి పడిపోతున్నట్టు ఇన్సెప్షన్ స్టైల్లో ఉండే డ్రీమీ, సర్రియల్ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక మూవింగ్ ట్రైన్ మీద డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ని చేస్ చేస్తున్నట్టు కొన్ని షాట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ థియరీ ఏంటంటే మెఫిస్టో అనే విలన్ డాక్టర్ స్ట్రేంజ్ రూపంలో ఉన్నాడని, అతనే మల్టీవర్స్కి కారణమని కొన్ని థియరీలు ఇంటర్నెట్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే డాక్టర్ స్ట్రేంజ్ ఈ ట్రైలర్లో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. డేంజర్ అని తెలిసినా సరే మల్టీవర్స్ని ఓపెన్ చేయడం, స్పైడర్ మ్యాన్దే తప్పు అని దబాయించడం, ట్రైన్ మీద స్పైడర్ మ్యాన్ వెనక విలన్ లాగా చేస్ చేయడం, ఇవన్నీ ఈ సినిమా మీద క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇక ఈ పర్టికులర్ షాట్లో స్పైడర్ మ్యాన్ని డాక్టర్ స్ట్రేంజ్ గట్టిగా కొడతాడు. వెంటనే స్పైడర్ మ్యాన్ ఒక ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లాగా మారిపోతాడు. ఈ షాట్లో గమనిస్తే స్పైడర్ మ్యాన్ చేతిలో ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ని స్పైడర్ మ్యానే దొంగిలించాడా లేక మల్టీవర్స్ కోసం అవసరమైన టూలా అనేది తెలియాలి. ఏదేమైనా సరే ఈ ట్రైలర్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ మాత్రం డాక్టర్ స్ట్రేంజ్ అండ్ మల్టీవర్స్. అలాగే ఒక్కటి మాత్రం నిజం, ట్రైలర్ చూసిన తర్వాత మనందరికీ వచ్చే సందేహాలన్నిటికీ సినిమా చూస్తేనే క్లారిటీ వస్తుంది.
నెక్స్ట్ నెంబర్ 3, రిటర్న్ ఆఫ్ సూపర్ విలన్స్. ఈ ట్రైలర్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుంటే పాత స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఉండే పవర్ఫుల్ విలన్స్ అందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ షాట్ని గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో లిజర్డ్ కనిపిస్తాడు. అలాగే ఈ షాట్లో పాత స్పైడర్ మ్యాన్ విలన్స్ అయిన శాండ్ మ్యాన్ అండ్ ఎలక్ట్రో ఇద్దరు స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేస్తున్నట్టు ఉంటుంది. అలానే ఈ షాట్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది గ్రీన్ గాబ్లిన్ మళ్ళీ తిరిగి వచ్చాడు అని. ఇక ట్రైలర్ మొత్తానికి గూస్ బంప్స్ ఇచ్చే షాట్ డాక్టర్ ఆక్టోపస్ తన చేతులతో పైకి లేచే సీన్. ఇది మాత్రం ఖచ్చితంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసింది. హలో పీటర్ అనగానే పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ సూట్లోకి మారిపోవడం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ ఇచ్చే లెవెల్లో ఉంటుంది. ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే విలన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రీన్ గాబ్లిన్, శాండ్ మ్యాన్, డాక్టర్ ఆక్టోపస్ వీళ్ళందరూ పాత సినిమాల్లో మనకు కనిపిస్తారు. ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ మళ్ళీ తీసుకురావడం ఎంటర్టైనింగ్గా, నొస్టాలజిక్గా అనిపిస్తోంది. కామిక్ బుక్స్లో సినిస్టర్ 6 అని పిలిచే ఈ 6 విలన్స్ స్పైడర్ మ్యాన్ని ముప్పు తిప్పలు పెడతారు. ఈ మోస్ట్ పవర్ఫుల్ విలన్ బ్యాచ్ మల్టీవర్స్ వల్ల ఇంకా పవర్ఫుల్గా మారిపోతుంది. సో సినిమాలో స్పైడర్ మ్యాన్ వీళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, హిడెన్ డీటెయిల్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్. ఈ ట్రైలర్లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా గమనిస్తే ఈ ట్రైలర్లో కొన్ని పాత క్యారెక్టర్లు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఐరన్ మ్యాన్లో ఉండే హోగన్ ఒక షాట్లో టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు ఇంపార్టెంట్ రోల్స్ని ప్లే చేస్తూ ఉంటారు. కానీ కొత్తగా మార్వెల్ నుండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్ థియరీని బట్టి చూస్తే ఈ పర్టికులర్ షాట్లో పీటర్ పార్కర్కి లాయర్లా ఉండేది డేర్ డెవిల్ క్యారెక్టర్ అని ఒక థియరీ ఉంది. అలాగే ట్రైలర్ చివరిలో కారులో ఒక ఉమెన్ కూర్చుని ఉంటుంది. పార్కర్ ఆమెని కాపాడడానికే గ్రీన్ గాబ్లిన్తో ఫైట్ చేస్తాడేమో అనిపిస్తోంది. ఇలా పాత కొత్త ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని ట్రైలర్లో టీజ్ చేశారు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ సూట్ కూడా కొన్ని చోట్ల కలర్ మారుతూ వచ్చింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉండే ఈ సూట్ని స్పైడర్ మ్యాన్ ఎందుకు అప్గ్రేడ్ చేశాడో తెలీదు. కానీ కొత్త పవర్స్ కోసం ఎవరైనా డిజైన్ చేసి ఇచ్చారేమో సినిమాలో చూడాలి. ఇకపోతే ఫైనల్గా ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత మన ఫీలింగ్ నెంబర్ 5, నోస్టాల్జియా అండ్ సూపర్ ఫన్. ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మార్వెల్ అండ్ సోనీ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే మనందరం చిన్నప్పటి నుండి స్పైడర్ మ్యాన్ సిరీస్ని ఫాలో అవుతూనే ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు 3 హీరోలు మారినా, విలన్లు, విఎఫ్ఎక్స్లు చేంజ్ అయినా సరే 90s కిడ్స్ అందరికీ ఈ సూపర్ హీరో కథ ఒక నొస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తోంది. ఆ నోస్టాల్జియాని మళ్ళీ గుర్తు చేసేలా ఉంది ఈ కొత్త స్పైడర్ మ్యాన్ సినిమా. పాత విలన్స్ మళ్ళీ రావడం, మల్టీవర్స్ని ఒక మిస్టరీ లాగా క్రియేట్ చేయడం, ఇదంతా పిచ్ ఎక్సైటింగ్ అనిపిస్తోంది. అన్నిటికీ మించి ఫ్యాన్ థియరీలన్నీ కరెక్ట్ అయితే మాత్రం మనం ఈ సినిమాలో 3 స్పైడర్ మ్యాన్లను చూసే అవకాశం ఉంది. ఫస్ట్ నుండి ప్లాన్ చేశారో లేదో తెలియదు, కానీ ఈ మల్టీవర్స్ అండ్ మల్టిపుల్ విలన్స్ ఉన్నారు కాబట్టి ఎర్లీ 2000స్లో వచ్చిన టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్, అలాగే రీసెంట్గా వచ్చిన ఆండ్రూ గార్ఫీల్డ్ కూడా కొత్త సినిమాలో కనిపించే అవకాశం ఉందని ఫ్యాన్ థియరీలు చెప్తున్నాయి. అదే నిజమైతే పాత కొత్త సూపర్ హీరోలు అందరూ కలిసి నోస్టాల్జియాతో పాటు సూపర్ ఎక్సైట్మెంట్ని కూడా ఫ్యాన్స్కి అందిస్తారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. సో ఫిల్మ్ లవర్స్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మేము మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.